మీడియా K6 సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేను వెంకటాపూర్ గ్రామ పంచాయతీగా సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నా. నా పేరు అంజయ్య. ఈ వెంకటాపూరు రాంపూర్ గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మీ వెంట నేనుండి మీ ప్రతి సమస్యను నేను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే స్పందించి చర్య తీసుకున్నట్టుగా చేస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రామాలలో ఉండే సమస్యలు ఒక డ్రైనేజీ, సీసీ రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ బల్బ్స్ కానీ, ఇట్లా వాటర్ సోర్సెస్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పింఛన్స్, ఈ పింఛన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు ప్రాబ్లం వెంటనే సాధిస్తానని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ ఈ రెండు గ్రామాల ప్రజలకు మీ వెంట నేనుంటా. ఎప్పటికీ నన్ను సర్పంచ్ గెలిపించి మీ అందరికీ నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాను. సర్పంచ్ అభ్యర్థిగా 3వ నంబర్ బ్యాటు గుర్తుకు ఓటేసి మీరందరూ అఖండ విజయాన్ని ఇచ్చి నాకు మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మీడియా ద్వారా తెలుస్తాను. మీ మీడియా మిత్రులకు నా యొక్క ప్రత్యేక అభినందనాలు. వెంకటాపూర్ గ్రామం నుండి వెంకటాపూర్ గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏమనగా, మా అభ్యర్థి ఎవరైతే అంజయ్య గారు నిలబడ్డారో, దాత్రి అంజయ్య, బ్యాట్ గుర్తుకి ఓటేసి మీ భారీ మెజారిటీ తోటి గెలిపియాలని మీడియా ద్వారా మీ సహకారాలు మాకు అందాలని, అయినా కూడా అందుబాటులో ఉంటాడు. మీకు ఎల్లవేళలా ప్రతిదానికి మీకు అతను లేకున్నా మేమన్నా అందుబాటులో ఉండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యకు పరిష్కారము అది ఎట్లా సాల్వ్ చేయాలనో, ఏం చేయాలనో మేము యూత్ ముందడికి వచ్చైనా మేమైనా చేయగలుగుతాం. మా దాకా వస్తే చాలు. చేయకపోతే అదే రోజు మేము విత్డ్రా అయిపోతాం. అదే రోజు మేము గ్రామ ప్రజలందరూ దాత్రిక అంజయ్య గారికి బ్యాట్ గుర్తుకి 3వ నంబర్ బ్యాట్ గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతోటి గెలిపియాలని పాదాభివందనాలు చేసి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు చేసి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఏ విధంగా ఎటువంటి సహకారాలు కావాలన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తీర్చే బాధ్యత మాది.